ముందుగా ముందుగా మనం మాట్లాడుకోవాలంటే ఎస్పెషలీ మా గిరిజన ప్రాంతంలోని కొన్ని దశాబ్దాల నుండి వైద్యం అన్నదే అందరి ద్రాక్షలాగా మిగిలిపోయింది. ఎప్పటి నుండో పూర్వీకుల టైం దగ్గర నుండి ఒక చిన్న రోడ్ యాక్సిడెంట్ అయినా అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఇక్కడ నుండి దాదాపు కేజీహెచ్కి వెళ్ళాలంటే 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ, అది కూడా రోడ్లు సరిగా లేని రోడ్లలోనే ట్రావెల్ చేసుకుంటూ 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని కేజీహెచ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఈ వెళ్తున్న దారిలో కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఒక వేల సంఖ్యలో ఉన్నారు. ఈరోజు గిరిజన ప్రాంతంలోని ఒక 5 ఇళ్ళు చూసుకున్నామంటే దాంట్లో కనీసం ఒక 3 ఇళ్ళకి చెందిన వాళ్ళైనా ఇలా చనిపోయిన వాళ్ళు ఉంటారు. అయితే ఇవన్నీ సమస్యలు చూసి ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పాడేరుకి నిజంగా మెడికల్ కాలేజ్ని తీసుకుని రావడం నిజంగా ప్రతి ఒక్క గిరిజన ప్రజలకి అదొక పండగలా మారిన సందర్భం అది. అట్లాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ ఆపేసి, అంటే ఫస్ట్ ఫేజ్ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనులన్నీ చాలా ఫాస్ట్గా అయిపోయి ఫస్ట్ ఫేజ్లోనే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులన్నీ అలానే ఎక్కడిదక్కడ అలానే ఉండిపోయింది. ఇవే కాకుండా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించిన మెడికల్ సీట్స్ కూడా తగ్గించడం అన్నది నిజంగా చాలా బాధాకరం, నిజంగా చాలా దురదృష్టకరం. అంటే ఒక నాయకుడిని తీసుకుంటే ప్రజలకి ఏదైతే అవసరమో, వాళ్ళకి అత్యవసరంగా ఏదుందో దాన్ని చూసి వాళ్ళ అవసరాన్ని తీర్చేవాడే నాయకుడు అని అంటారు. మరి కుటుంబ ప్రభుత్వ నేతల్ని ఎలా పేరు పెట్టి చెప్పాలో కూడా అర్థం కాలేని పరిస్థితి ఈరోజు. అదే కాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి సంవత్సరంన్నర గడుస్తున్న ఈ రోజుకి కొంతమంది మంత్రులు వచ్చారు, డిప్యూటీ సీఎం గారు వచ్చారు, చీఫ్ మినిస్టర్ గారే మన ఆదివాసీ దినోత్సవం రోజు వచ్చారు. కానీ వీళ్ళెవ్వరికి ఇక్కడ గిరిజనులు పడుతున్న బాధ అర్థం కాలేదా? వీళ్ళ ఆరోగ్యం మీద ఎట్లాంటి శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పి ఈ మీడియా ముఖంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. అంటే ఈరోజు